మరి అతను కామెడీగా వేరే రకం ప్లాన్ వేలా? రే రే ఇవ్వరా తాళి ఇవ్వు. నేనెవరో ఇది నాదే. రే నీదేంట్రా? నా కళ్ళ ముందే నా వైఫ్ మెడ నుంచి తాళి బొట్టు తెంచుకొచ్చావు. మరి అది ఇవ్వు. లేదు, ఇది నీ వైఫ్ తాడు కాదు, ఇది నా వైఫ్ కోసం కొన్నది. రే నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను. ఆడవాళ్ళు మంగళసూత్రాన్ని సెంటిమెంట్ గా పవిత్రంగా భావిస్తారు. మర్యాదగా ఇచ్చేరా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? ఇది నా వైఫ్ తాళి. ఇవ్వు. ఇవ్వరా? రేయ్ ఆగండి, ఎందుకు అతను కొడుతున్నారు? చూడండి సార్, నా వైఫ్ తాళి ఇతనికి ఇవ్వమంటున్నాడు, ఇవ్వనంటే కొడుతున్నాడు. ఏంటి అభిరామ్, మీరు ఇలాంటి పనులు కూడా చేస్తారా? వీడు అబద్ధం చెప్తున్నాడు. రైట్, ఆ తాళి ఇవ్వరా. డబ్బు అవసరం అయితే నా వైఫ్ మెడలో పసుపు తాడు కట్టి ఈ తాళి తీసుకెళ్తున్నాను. రేయ్ ఏంట్రా స్టోరీలు చెప్తున్నావా? నువ్వు మా ఇంటికి వచ్చినట్టు సాక్ష్యం ఉంది. నా వైఫ్ మెడలో తాళి నువ్వే తీసుకొచ్చావు. రేయ్ నిజం చెప్పు, లేదంటే ఇక్కడే చంపేస్తాను. మిస్టర్ అభిరామ్, యు ఆర్ అండర్ అరెస్ట్. తప్పు చేసింది వీడైతే నన్ను అరెస్ట్ చేస్తానంటున్నారా? మీరు 6 గంటలకల్లా స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి. సో టైంకి స్టేషన్కి వచ్చి సంతకం పెట్టలేదని మీ బెయిల్ క్యాన్సిల్ అయింది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రే నువ్వు వెళ్ళు, నీ పని అయిపోయింది. చాలా థ్యాంక్స్ సార్. అభిరామ్ బండెక్కు. సార్ నేను 1 minute ఇన్స్పెక్టర్. చెప్పండి వసు గారు. ఏమండి, ఎక్కడున్నారు? మన కాలనీ పార్క్ దగ్గర. వాడు నా తాళి తీసుకెళ్లలేదండి, నా దగ్గరే ఉంది. ఇదంతా ట్రాప్. మీరు స్టేషన్కి వెళ్లకుండా సంతకం పెట్టకుండా మీ టైం వేస్ట్ చేయడానికి ఆ ఎమ్మెల్యే వేసిన ప్లాన్ అనుకుంటా. వసు గారు, ఇప్పుడు నాకు అర్థమైంది, కానీ లేట్ అయిపోయింది. అంటే పోలీసులు వచ్చారు, నన్ను అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్దాం అంటున్నారు. మరి మరి ఇప్పుడు ఎలా అండి? కంగారు పడకండి, నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. సరేనండి, మీరు జాగ్రత్త. ఓకే. ప్లాన్ సక్సెస్ సార్. అభిరామ్ని అరెస్ట్ చేశాం, స్టేషన్కి తీసుకెళ్తున్నాం.
ఇతన్ని సెల్లో వేయండి. 2 minutes వెయిట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. ఏ ఇప్పుడు ముహూర్తం బాగాలేదా? నీ టైం బ్యాడ్ అయ్యి టైంకి స్టేషన్కి వచ్చి సంతకం పెట్టలేదు. మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? నమస్తే సార్, మీరు వచ్చారండి? ఈ అభిరామ్ టైంకి స్టేషన్కి వచ్చి సంతకం పెట్టలేదు సార్. మీరు ఇచ్చిన పూర్తికత్తులు కూడా వేస్ట్ అయినాయి సార్, అందుకే అరెస్ట్ చేసింది. కంగారు పడక ఎస్ఐ, నేను వచ్చింది అభిరామ్ కోసం కాదు, మా సిస్టర్ వసుంధర కోసం. చెప్పమ్మా. ఎవరో చైన్ స్నాచర్స్ మా ఇంటికి వచ్చి నా మెళ్ళోని మంగళసూత్రాన్ని లాక్కెళ్ళిపోయారు సార్. కంప్లైంట్ తీసుకోండి. అవసరం లేదు, అతను చైన్ స్నాచర్ కాదు, మీరే పొరపడి అతను వెంట పడ్డారు. అతను చైన్ స్నాచర్ కాకపోతే నేనెందుకు అతను వెంట పడతాను ఇన్స్పెక్టర్? కంప్లైంట్ తీసుకుంటారా లేదా? అది కంప్లైంట్. ఏ కంప్లైంట్ తీసుకుంటే అతన్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందన్నా? అతన్ని పట్టుకుంటే ఆ ఎమ్మెల్యే పేరు చెప్తాడనా? ఎమ్మెల్యే ప్లాన్లో మీరు కూడా ప్లానరనా? ఏం మాట్లాడుతున్నారు? నాటకాలు ఆడక ఎస్ఐ, మొన్ననే చెప్పాను నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంటే అని. ఇప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసావో అప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు. ఇప్పుడు నేను వీళ్ళకి హెల్ప్గా వచ్చినట్టు అప్పుడు మీ పార్ట్నర్ నీకు తోడుగా రాడు. మర్యాదగా అభిరామ్తో సంతకం పెట్టించుకుని వదిలేయి, లేదంటే మా కార్యకర్తలు ఆ దొంగ వేధం ఎత్తుకుని వచ్చేస్తారు, మీడియాను కూడా పిలుస్తారు. మీరు ఆడిన నాటకం మొత్తం బయటపడుతుంది. సారీ సార్. సారీ చెప్పాల్సింది నాకు కాదు, అభిరామ్కి. సారీ, సంతకం పెట్టండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య, మళ్ళీ హెల్ప్ చేశారు. ఏంటమ్మా, నువ్వు నా ప్రాణమే కాపాడేది. ఇలాంటి హెల్ప్లు ఎన్ని చేసినా తక్కువే. వస్తానమ్మా, వస్తాను అభిరామ్. సార్ ఎక్స్క్యూజ్ మీ, టైంకి వచ్చారు, చాలా థ్యాంక్స్ సార్. మీరిద్దరూ నాకు అస్సలు థ్యాంక్స్ చెప్పకూడదు. చూడే సాయి, మళ్ళీ మా వాళ్ళని ఇబ్బంది పెట్టావని తెలిసిందనుకో, వచ్చే ఎలక్షన్స్ వరకు ఆగను. మీ ఎస్పీ నాకు మంచి ఫ్రెండు. నిన్ను ఇక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయిస్తాను, జాగ్రత్త. సర్వీస్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా డ్యూటీ చేయండి ఇన్స్పెక్టర్. రిటైర్డ్ అయిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నన్ను అరవడం కాదు, మీ ఇంట్లో వాళ్ళే ఎమ్మెల్యేకి హెల్ప్ చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళని అడగండి. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మాకు తెలుసు సార్, ఆ పనిలోనే ఉన్నాం. మీతో పాటు ఎవరెవరు ఎమ్మెల్యేతో చేతులు కలిపారో అందరినీ కనిపెడతాం. ఇంకా 2 రోజులే ఉన్నాయి ఇన్స్పెక్టర్, మంచి గెలవడానికి, చెడు ఓడిపోవడానికి. మీరు మారడానికి కూడా 2 రోజులు ఉన్నాయి. మంచి వైపు ఉంటారో చెడు వైపు ఉంటారో మీ ఇష్టం. చట్టాన్ని రక్షించే వారే శిక్షించబడితే చాలా కష్టం. పదండి వసు గారు. చా, కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. ఆ ఎమ్మెల్యే ఈ రాయుడి మధ్య నలిగిపోతున్నాను. వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి. ఈ పాటికి అభిగాడి బెయిలు రద్దయి ఉంటుంది. అభి అన్నయ్య అరెస్ట్ అయి ఉంటాడు. అటు నుంచి అభి బావ కోర్టుకి జైలుకి వెళ్తాడు. ఏం చేస్తున్నారా మీరు?
ఊరికే అన్నయ్య చేతులు దులుపుకుంటున్నా అంతే అంతే. అవునా? అవును. సిగ్గులేదంట్రా? అభి జైలుకెళ్తే సంతోషమా మీకు? మా ఆయన మీదే చేయి చేసుకుంటారు మావయ్య. కోడలివి నిన్ను కొడితే బాగోదు కదమ్మా. అఖిల్ ఏమైనా చిన్నపిల్లోడా అనియా మాటి మాటికి చేయి చేసుకుంటున్నావు? పెద్దదాన్ని నువ్వేం చేస్తున్నావు అత్తయ్యా? వీళ్ళతో చేరి అభి పైన కుట్రలు పన్నుతున్నారా? మీకెంత చేసినా మార్రా మీరు? అభి కంటే ఆ ఎమ్మెల్యే ఎక్కువైపోయాడా? మనుషులైతే కదమ్మా వీళ్ళు మారటానికి. పశువుల్లా పుట్టాల్సింది, పొరపాటున మనుషుల్లా పుట్టారు. అభి ఇంటికి రాలేదో అప్పుడు మీ ముగ్గురు సంగతి చెప్తాను. నేనే మీ మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. అభి మంచితనం వల్లేరా మనం ఇంకా బ్రతికే ఉన్నాం. వసు ఓపిక సహనం వల్లే మనం ఇంకా ఇంట్లో ఉన్నాం. నేను తప్పులు చేశాను, కానీ మంచేదో తెలుసుకున్నాను. వద్దురా అఖిల్, ఆ ఎమ్మెల్యే గాడితో స్నేహం వద్దు. అభి మనల్ని హ్యాపీగా చూసుకుంటాడు. ఎంత చెడ్డవాళ్లైనా ఎప్పుడో ఒకసారి మంచిగా మారతారు. మీరు కూడా మారండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. అభియే మా ప్రపంచం. వాడికి ఏమన్నా జరిగిందో మీరెవ్వరూ ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు మన మీద పడి ఏడుస్తారేంట్రా వీళ్ళు? అభిగాని నమ్ముకుంటే ఏమొస్తుందిరా? మట్టి మసానం తప్ప. అయినా మావయ్య పదే పదే నిన్ను కొట్టడం నాకే నచ్చడం లేదా? మనం ఏ ఇంట్లో ఉన్నంత వరకు ఇలాగే ఇన్సల్ట్ చేస్తుంటారు. ఎమ్మెల్యే గారితో చెప్పి త్వరగా అమెరికా వెళ్ళిపోదాం. అదే నేను అనుకుంటున్నాను. ఇప్పుడే ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. హలో అఖిల్ బాబు, ఎనీ గుడ్ న్యూస్? మీ ప్లాన్ వర్కౌట్ అయింది సార్. ఈ పాటికి మా అభి అన్నయ్య అరెస్ట్ అయి ఉంటాడు. అట్నుంచటే జైలు కూడా వెళ్తాడు. నేను ప్లాన్ చేశానని మీకెవరు చెప్పారయ్యా? ప్లాన్ లో మీ మార్క్ కనిపిస్తుంది అంకుల్. చాలా ఇంటెలిజెంట్ గా ప్లాన్ చేశారు. మిమ్మల్ని పొగడ్డానికి మా ముగ్గురు నోళ్లు చాలా వనుకోండి ఎమ్మెల్యే గారు. మీరే మా పాలిటి దేవుడు. అంత మాట ఎందుకులేండి, దేవుడంటే మళ్ళీ వరాలివ్వాలి. మాకు పెద్ద కోరికలేం లేవు సార్. మమ్మల్ని త్వరగా అమెరికా పంపిస్తే చాలు. అవును అంకుల్, ఇక్కడ ఉండలేకపోతున్నాం. తిట్లు అవమానాలే కాదు, దెబ్బలు కూడా తింటున్నాం. నాకు మళ్ళీ పెళ్లి కాదని ఆ మాతాది చెప్పింది ఎమ్మెల్యే గారు. నేను అమెరికా వెళ్లి అక్కడ తెల్లవాడిని పెళ్లి చేసుకుని ఆ ఫోటోను మాతాజీకి పంపించి దాని మొహం నల్లబడేలా చెయ్యాలి. అలాగేలేమ్మా. అభి జైలుకు వెళ్ళగానే సంతకం పెట్టించి మీ ఆస్తులు అమ్మించి మిమ్మల్ని అమెరికా పంపిస్తాను. థాంక్యూ ఎమ్మెల్యే థ్యాంక్ యూ గారు. సార్. ఆ, అమ్మో, సార్ 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 మీకు ఒక బ్యాడ్ న్యూస్ సార్. బ్యాడ్ న్యూస్ అని హ్యాపీగా చెప్తావేంట్రా? అంటే అభిరామ్ గారికి గుడ్ న్యూసే కదా సార్. ఆ అభిరామ్ అరెస్ట్ అయ్యాడు కదరా, వాడు బెయిల్ క్యాన్సిల్ అయిందిగా. ఇంకా వాడిది గుడ్ న్యూస్ ఏంటి? గాడిది గుడ్డు లేదు సార్, ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పారు. రాయుడు గారు వచ్చి అభిరామ్ గారిని విడిపించారంట. నిజమా? మీ అబద్ధపు హామీల మీద ఒట్టు సార్. ఈ పాటికి అభిరామ్ గారు ఇంటికి వెళ్ళుంటారు.
నీకేం కాలేదు కదా అభి? నువ్వు అరెస్ట్ అవుతావని, జైలుకెళ్తావని ఏవేవో పుకార్లు వస్తుంటే నేను చాలా భయపడిపోయాను. నాకేం కాలేదు నాన్న. ప్రతిపక్ష నేత రాయుడు గారు హెల్ప్ చేశారు. వసు గారు ఆయన్ని పిలిపించి నన్ను విడిపించారు. రాజకీయ నాయకుల్లో ఆ ఎమ్మెల్యే లాంటి చెడ్డవాళ్లతో పాటు రాయుడు గారు లాంటి మంచివాళ్లు కూడా ఉన్నారన్నమాట. అన్ని చోట్ల మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారత్తయ్య. మన ఇంట్లో లాగే. ఏంటి అలా ఉన్నారు? అభి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు మీకు ఆనందంగా లేదా? ఎందుకు లేదన్నయ్య, చాలా సంతోషంగా ఉంది. బావగారు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారా అని మేం కూడా ఎదురు చూస్తున్నాం. అభి ఇంటికొస్తే పండగొచ్చినట్టే ఉంటుంది. ఆ మాట పెదవుల మీద నుంచి వస్తోందా లేక మనసులోంచి వస్తోందా పిన్ని? నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుందని వాళ్ళెప్పుడైనా మనస్ఫూర్తిగా మాట్లాడారా పావని? మేం మరీ అంతా కాని వాళ్ళమా వదనా? అయిన వాళ్ళ ప్రవర్తిస్తున్నారా మీరు? ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన వాళ్ళకే గోతులు తీస్తున్నారు మీరు. ఊరికి అలా అనొద్దు నాన్న. ఏదో ఒకసారి తప్పు చేస్తే ప్రతిసారి చేస్తావా? వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఎవర్రా ఫోన్ చేసింది? ఏదో కంపెనీ కాలనయ్యా. కట్ చేస్తున్నాడు సార్. మళ్ళీ చేయవయ్యా. ఏ కంపెనీ అఖిల్? ఎమ్మెల్యే గారి కంపెనీయా? కాదు వదినా. ఆగకిల్. లిఫ్ట్ చేశాడు సార్. హలో అఖిల్ బాబు. అఖిల్ కాదు, అభిరామ్. హలో అభిరామ్, స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొచ్చావా? నేను సైన్ చేయకుండా ఉండడానికి ఒక వెధవ ఇంకొక వెధవన్నర వెధవని పంపించాడు. ఆ ఇద్దరు వెధవలకి బుద్ధి చెప్పే టైము దగ్గర పడింది. ఎవరి గురించి అంటున్నావు? నీకు తెలుసని నాకు తెలుసు. నీకు మా అఖిల్కి మధ్య ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఏం జరుగుతుంది? ఏదో పరిచయం కొద్దీ ఫోన్ చేస్తే పెడార్థాలు తీయక అభిరామ్. నువ్వెందుకు ఫోన్ చేసావో నాకు తెలుసు. నీ నుంచి నా తమ్ముణ్ణి మరదల్ని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు. ఏ కేసులో అయితే నన్ను ఇరికించారో అదే కేసులో నిన్ను జైలుకి పంపిస్తాను. నీ పదవి ఊడిపోయి నీ రాజకీయ భవిష్యత్తు నాశనమై లీడర్ స్థాయి నుంచి ఓటర్ స్థాయికి తీసుకొస్తాను. నన్ను రెచ్చగొట్టడం అంత ఈజీ కాదు అభిరామ్. నేను నేల మీద సింహాన్ని, నీటిలో తిమింగలాన్ని, గాలిలో గద్దని. కానీ నేను మనిషిని. ఈ భూమి మీద మనిషే బలమైన వాడు. నేలని, నీటిని, ఆకాశాన్ని అన్నిటినీ తన అదుపులో పెట్టుకున్నాడు. ఈసారి నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ వాచ్.
ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నట్టు నిజంగా నాకు తెలియదన్నయ్య. అది నిజమైతే బాగుండక్కిల్. నేను నీ సొంత నేను కాకపోవచ్చు, కానీ నాకు నువ్వు సొంత తమ్ముడువేరా. అందుకే ఆలోచిస్తున్నాను.